నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటిదాకా విమర్శలకు సమాధానాలు చెప్పడం ఆరోపణలకు ప్రత్యారోపణలు చేస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి తాజాగా పోలీసులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు ఫ్రెండ్లీ పోలీసులు అంటే అది కేవలం బాధిత ప్రజల పట్లనే ఉండాలని స్పష్టత ఇచ్చిన సీఎం నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు రాష్ట్ర సీఎంగా హోంమంత్రిగా చెబుతున్న పోలీస్ పేరు వింటే నేరస్తుల్లో వణుకు పుట్టాల్సిందేనని ఘాటుగా చెప్పారు అలాంటి వారు ఎక్కడున్నా బొక్కలో వేయాలని ఆదేశించారు ఈ వ్యాఖ్యలు వింటుంటే అవి పోలీసుల్లో మనోస్థైర్యం నింపేవిగా కనిపించవచ్చు కానీ ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న ప్రతిపక్షాలకు చెందిన నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా నిశ్చితంగా గమనిస్తే అర్థమవుతుంది ఎందుకంటే సీఎం మాటల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రజాప్రతినిధుల ముసుగులో దౌర్జన్యాలకు పాల్పడితే బొక్కలో వేయండి అని చెప్పారంటే అది నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘటనను మాత్రమే గుర్తుకు తెస్తుంది అంటే ఇకపై ప్రతిపక్షాలు రాద్ధాంతానికి దిగితే కఠినంగా వ్యవహరిస్తామని బహిరంగంగానే ప్రకటించారు సీఎం బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగాంతనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము కాబట్టి ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటం నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే బీయింగ్ అనే చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే పేదల పట్ల సామాన్యుల పట్ల బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి భూ కబ్జాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలో భూముల విషయంలో పోలీసుల పాత్ర ప్రజలకు తెలిసిందే పోలీస్ స్టేషన్లో పలుకుబడి అంటే పోలీసులకు సన్నిహితంగా ఉండే నాయకులతో వెళితే ఒక న్యాయం నేరుగా వెళ్తే మరో న్యాయం అన్నట్లు తయారైంది ప్రస్తుతం సీఎం చేసిన వ్యాఖ్యలతో పోలీసులో నిజంగా మార్పు వస్తుందని నమ్మవచ్చా ఎందుకంటే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఒక ఎస్ఐ భూ వివాదాల్లో తలదూరుస్తున్నారని సాక్ష్యాలతో సహా సిపికి కొంతమంది రైతులు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదు
ఇక రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉన్న విషయాల్లో ఏం జరిగినా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను దృష్టిలో పెట్టుకుని చేసినవే అయితే పరిస్థితిలో మార్పు వస్తుంది. కానీ ఆయన వ్యాఖ్యలు కేవలం ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి చేసినట్లుగా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఏడాది కాలంగా దాని రద్దు గురించి మాట్లాడడం లేదు. ఆ భూములకు సంబంధించిన వివాదాలు ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. మరి భూ కబ్జాదారులంటే కేవలం ప్రతిపక్ష నాయకులేనా? ధరణి ముసుగులో గ్రామాల్లో జరిగిన తప్పులను సరిచేసే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న వస్తుంది. చూడాలి మరి రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో పోలీసులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు. భూ కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలన్న సీఎం. ఎంతటి వారున్నప్పటికీ బొక్కలో వేయండని ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయా? ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాత్రమే అన్నారా? ఎన్నికల ముందు ధరణి రద్దు చేస్తామని రేవంత్ హామీ. ఏడాది కాలంగా ఎటు తేలని ధరణి రద్దు అంశం. ధరణి కారణంగా వేలాది గ్రామాల్లో భూ సమస్యలు. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్స్ చేస్తున్న పోలీసులు. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులు. నిజమైన అర్హులకు న్యాయం చేయకుండా తాత్సార్యం. సివిల్ కేసులు కోర్టుకు వెళ్లాలంటూ ప్రజలకు సూచన. ఒకరి భూమి మరొకరు దున్నితే సివిల్ ఎలా అవుతుంది? కేసులు నమోదు చేయడానికి వెనకాడుతున్న పోలీసులు. సీఎం తాజా ఆదేశాలతో ప్రజలకు న్యాయం జరుగుతుందా? కేవలం ప్రతిపక్షాలను భయపెట్టేందుకే ఆదేశాలు పాటిస్తారా? భూ కబ్జాదారులపై కఠినంగా వ్యవహరిస్తామన్న సీఎం. ఎంతటి వారున్నప్పటికీ బొక్కలో వేయండని ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా విమర్శలకు సమాధానాలు చెప్పడం, ఆరోపణలకు ప్రత్యారోపణలు చేస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి తాజాగా పోలీసులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే అది కేవలం బాధిత ప్రజల పట్లనే ఉండాలని స్పష్టత ఇచ్చిన సీఎం నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్ర సీఎంగా హోంమంత్రిగా చెబుతున్న పోలీస్ పేరు వింటే నేరస్తుల్లో వణుకు పుట్టాల్సిందేనని ఘాటుగా చెప్పారు. అలాంటి వారు ఎక్కడున్నా బొక్కలో వేయాలని ఆదేశించారు. ఈ వ్యాఖ్యలు వింటుంటే అవి పోలీసులో మనోస్థైర్యం నింపేవిగా కనిపించవచ్చు. కానీ ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న ప్రతిపక్షాలకు చెందిన నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా నిశితంగా గమనిస్తే అర్థమవుతుంది.
ఎందుకంటే సీఎం మాటల్లో పోలీస్ స్టేషన్ వెళ్లి ప్రజాప్రతినిధుల ముసుగులో దౌర్జన్యాలకు పాల్పడితే బొక్కలో వేయండి అని చెప్పారంటే అది నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘటనను మాత్రమే గుర్తుకు తెస్తుంది. అంటే ఇకపై ప్రతిపక్షాలు రాద్ధాంతానికి దిగితే కఠినంగా వ్యవహరిస్తామని బహిరంగంగానే ప్రకటించారు సీఎం. విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగాంతనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి. ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటం నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే. బీయింగ్ అనే చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే. పేదల పట్ల, సామాన్యుల పట్ల, బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి. భూ కబ్జాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలో భూముల విషయంలో పోలీసుల పాత్ర ప్రజలకు తెలిసిందే. పోలీస్ స్టేషన్లో పలుకుబడి అంటే పోలీసులకు సన్నిహితంగా ఉండే నాయకులతో వెళితే ఒక న్యాయం, నేరుగా వెళితే మరో న్యాయం అన్నట్లుగా తయారైంది. ప్రస్తుతం సీఎం చేసిన వ్యాఖ్యలతో పోలీసులో నిజంగా మార్పు వస్తుందని నమ్మవచ్చా? ఎందుకంటే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ఎస్ఐ భూ వివాదాల్లో తలదూరుస్తున్నారనే సాక్ష్యాలతో సహా సిపికి కొంతమంది రైతులు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉన్న విషయంలో ఏం జరిగినా తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని చేసినవే అయితే పరిస్థితిలో మార్పు వస్తుంది. కానీ ఆయన వ్యాఖ్యలు కేవలం ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి చేసినట్లుగా కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఏడాది కాలంగా దాని రద్దు గురించి మాట్లాడడం లేదు. ఆ భూములకు సంబంధించిన వివాదాలు ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. మరి భూ కబ్జాదారులంటే కేవలం ప్రతిపక్ష నాయకులేనా? ధరణి ముసుగులో గ్రామాల్లో జరుగుతున్న తప్పిదాలను సరిచేసే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న వస్తుంది. చూడాలి మరి రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో పోలీసులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు. భూ కబ్జాదారులపై కఠినంగా వ్యవహరిస్తామన్న సీఎం. ఎంతటి వారున్నప్పటికీ బొక్కలో వేయండని ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయా? ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మాత్రమే అన్నారా? ఎన్నికల ముందు ధరణి రద్దు చేస్తామని రేవంత్ హామీ.
ఏడాది కాలంగా ఎటు తేలని ధరణి రద్దు అంశం. ధరణి కారణంగా వేలాది గ్రామాల్లో భూ సమస్యలు. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు చేస్తున్న పోలీసులు. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులు. నిజమైన అర్హులకు న్యాయం చేయకుండా తాత్సారం. సివిల్ కేసులు కోర్టుకు వెళ్లాలంటూ ప్రజలకు సూచన. ఒకరి భూమి మరొకరు దున్నితే సివిల్ ఎలా అవుతుంది? కేసులు నమోదు చేయడానికి వెనకాడుతున్న పోలీసులు. సీఎం తాజా ఆదేశాలతో ప్రజలకు న్యాయం జరుగుతుందా? కేవలం ప్రతిపక్షాలను భయపెట్టేందుకే ఆదేశాలు పాటిస్తారా?